ఏంటిది మీ ఫామ్ హౌసా? లేదు, ఇదే నా ఇల్లు. ఇల్లా? అది కాదు. ఆ, అమ్మ కొంచెం ప్రాబ్లం చేస్తుంది. ఏమీ అనుకోకో. ఊరు నాయనో, పిచ్చుందా దీనికి? కుడికాలు పెట్టిరా. ఆహా. అమ్మా, వచ్చేసావా నువ్వు? సరే, నీతో పాటు వచ్చిన ఈ అబ్బాయి ఎవరు? నీతో పనిచేసే అబ్బాయా? ఆ? ఓ, నొప్పి ఎక్కువగా ఉంది, అందుకే పడుకొనే ఉన్నాను. నువ్వేమనుకోకు. ఆ, బాబు, నువ్వు సుమిని డ్రాప్ చేయడానికి వచ్చావా? అమ్మా, ఈయన నా హస్బెండ్. ఓ, మేము పెళ్లి చేసుకున్నాం. ఆ? నువ్వేమంటున్నావే? ఈ చిన్న పిల్లాడిని పెళ్లి చేసుకున్నావా? స్కూల్కి వెళ్ళే పిల్లాడిని కిడ్నాప్ చేసావా? ఎంత ధైర్యమే నీకు వాడిని ఇక్కడికి తీసుకురావడానికి, ముసల్దానా? ఏయ్, నిన్నేనే. మీరే కదా చెప్పారు నేను పెళ్లి చేసుకోకుండా పోతానని. ఇప్పుడు మీ బాధ తగ్గిపోయి ఉంటుందిగా. అయితే ఏమి తెలియని చిన్నపిల్లని తీసుకెళ్లి పెళ్లి చేసుకొని వస్తావా? ఇక ఊళ్ళో వాళ్ళ ముందు నేను తలెత్తుకొని ఎలా తిరగలను? ఎంత ధైర్యం పెళ్లి నీకు? చేసుకునేది మీరు కాదు కదా, నేనే కదా. అది నేనే చూసుకుంటాను. ఇక మీరు నా గురించి దిగులు పడద్దు. నేనే నా విషయాలు చూసుకుంటా. అదంతా ఈ ఇంట్లో కుదరదు. నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మ్మ్. నేను సుమేష్ తో చెప్తాను. అయితే మీరు వాడింటికే వెళ్ళండి. ఏవే నిన్నే. ఇలా చూడు సుమిత్ర, నా దగ్గర ప్రవర్తించినట్టు సునీల్ దగ్గర ప్రవర్తించుకో. మనిషి చూడ్డానికే సైలెంట్, చాలా వైలెంట్. అత్తయ్య! ఆశీర్వదిస్తారా? ఐ? కుదరదా? అతే ఏంటి అలా వెళ్ళిపోయింది? ఇదంతా చాలా ఓవర్గా ఉంది. ఆ అబ్బాయికి 23 ఏళ్ళు, ఆ అమ్మాయికి 33 ఏళ్ళు. సుమి, నువ్వు ఓకేనేగా? లేదు, మీ ఏజ్ కన్ఫ్యూషన్ కి నేనే రీజన్ అని. ఏం చెల్లమ్మా, నీకు పెళ్లి చేసుకోవడానికి ఈ చిన్నపిల్లడే దొరికాడా? ఇదే పెద్ద ఫ్యాషన్. అమ్మాయిల్ని అవమానించడానికి కోసం తను ఏమైనా చేస్తదనుకుంటా. స్కూల్కి వెళ్ళే వయసులో వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చావా? నీకెంత ధైర్యమే వాడిని ఇక్కడ తీసుకురావడానికి? ఏమి తెలియని చిన్నపిల్లాన్ని పెళ్లి చేసుకొని వచ్చింది. ఈ ఊళ్ళో వాళ్ళందరూ ముందు తలదించుకోవాల్సిందే. అరే, లాక్ చేసినట్టుంది. ఏంటి సునీల్? ఒక్క పోస్తుంది. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ లేదు. ఆ? ఏంటి సునీల్? నీళ్ళు. దాహం వేస్తోంది.
నువ్వు తాగుతావా? నాకొద్దు. వద్దా? మీరు ఈ ఇష్యూ గిష్యూలు ఆపితే నేను కాస్త ప్రశాంతంగా నిద్రపోతాను. అయ్యో భగవంతుడా. ఈవిడింకా నిద్రపోలేదా? చిక్కరా బాబు. హలో సుమి, నువ్వు 2 days లీవ్ అప్లై చేసావు కదా, దాన్ని రాఘవ్ గారు రిజెక్ట్ చేశారు. నువ్వు వెంటనే ఆఫీస్కి రావాలి. ఓకే రేపు నేను వస్తాను. నేను ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నా? అది పెళ్ళి కదా, అందుకే కొన్నాళ్ళు లీవ్ పెట్టాను. త్వరలోనే మళ్ళీ జాయిన్ అవ్వాలి. అయితే మొత్తం ప్రాబ్లమే అనుకుంటా. అవును. అయితే లోన్ వచ్చే విషయము జరగదు, అంతే కదా? నేను ఆ బ్యాంక్ వాళ్ళతో ఆ రోజు ట్రిప్కి వెళ్ళాను కదరా, అక్కడ పెద్ద ప్రాబ్లం జరిగింది. అలాంటి జరిగే అవకాశం లేదులే. మంచి విషయారా. రే నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. రే మామా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? రే సుకుమార్ అన్న, అతను చెన్నైలో సెటిల్ అయిపోయాడు కదా, వెళ్ళి అతను కలవరా. ఆయన అతను ఊర్లో పెద్ద మనిషి కదా, అతను ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా ఇస్తాడు. రే నువ్వు పంచేరా, వెంటనే ఆయన ఫోన్ నెంబర్, అడ్రస్ ఏదో ఒకటి తొందరగా పంపించు. అది నేను చూసుకుంటాను, డోంట్ వరీ మై బాయ్. సుగు అన్నయ్య. సునీల్, సునీల్ ఏంటి సుమి? ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి? అది లీవ్ మొత్తం అయిపోయింది, వెళ్ళి జాయిన్ అయిపో. మన మ్యారేజ్ సర్టిఫికేట్ రెడీ అయింది, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నాకు లీవ్ ఇవ్వట్లేదు. ఆహా, నేను వెళ్తాను. ఒక నిమిషం. రే మామా చెప్పరా, ఏమైంది? నీకు సుకుమార్ అన్న నెంబర్ పంపించా, చూడు. ఓకేరా మామా, థ్యాంక్స్ రా. చూసావుగా, ఆఫీస్ నుంచే ఫోన్ వచ్చింది. పిచ్చి బిజీ మీటింగ్, అర్జెంట్ మీటింగ్. ఆ సర్టిఫికేట్ ఏదో అన్నావుగా, నువ్వు వెళ్ళగలవా? వెళ్తావా లేదంటే నేను వెళ్ళనా? వద్దుగా, ఓకేనా? ఓకే బంగారం. అన్నా సోడా కొట్టు. ఇస్తా. సుగోనా నువ్వా? ఏంట్రా, ఏమైంది? చూడరా, అవును మామ, యమహా బండిరా. యో బాయ్, రే సుకుమార్ అన్న, ఎలా ఉంది? ఎలా ఉంది? అది ఎక్కడ దొరికింది? ఇది తను ఇచ్చిన గిఫ్ట్ రా. ఎవరు ఆ ఎఫ్బి అక్కనా? అక్కనే నైస్ గా సెట్ చేశారా? రే ఓ రౌండ్ వెళ్దామా? వస్తావా? నేనా? ఓ చెక్కు. వాడికి ఎలా లెక్కొచ్చిందో చూసావా? బైరా, వస్తాను. గట్టిగా పట్టుకో. బైరా. బాయ్. స్పీడ్గా వెళ్తే భయపడతావా? నమ్ముతున్నా. అయితే గుడ్ బాయ్. ఇలాగే జరిగింది అనుకో, ఆ పిల్లవాడిని పెళ్లి చేసుకుంటుందిరా. సుకుమార్ అన్న సూపర్ కదా, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. నీకెందుకురా ఈ లేనిపోని పనులు? ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు? ఏం లేదు కాబట్టి నిన్ను కలవడానికి వచ్చానన్నా. నా గురించి నువ్వేం విన్నావో నాకు తెలీదు, కానీ నా పరిస్థితి ఇదే. ఊర్లో అందరూ నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అవును, నా లెవెల్ చూసావుగా. నీకు నిజం చెప్తానురా, ఊరు వదిలి పారిపోయి వచ్చాను. ఓహో, నేను అమ్మాయిని ప్రేమించానే, తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా. దాని మొగుడొచ్చి మా ఇద్దరిని పట్టుకున్నాడు. ఆ రోజే పారిపోయి వచ్చేసాను. సుకుమారన్నా, నిన్ను నీకు దండం పెడతా, ఈ విషయం ఎవరికి చెప్పకరా. నువ్వు అమ్మాయి మీద ఆధారపడి బతకకుండా అరియర్ పేపర్స్ని క్లియర్ చేసి ఉద్యోగానికి వెళ్ళు. లేదంటే నలగా పళ్ళరసం పిండుతూ కూర్చోవాలి.
చదువు చాలా ముఖ్యం రా. చదవలేదనుకో జీవితం సంకనాకిపోతుంది. రే సుకుమార్, ఆ? వచ్చి స్నానం చేయి. చూసావా, ఇది నా పరిస్థితి. నువ్వు జాగ్రత్త రా. మీటింగ్ ఏమైంది? ఏ మీటింగ్? ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పావు కదా. గొప్పగా జరిగింది. నువ్వు నిజంగా ఉద్యోగానికి వెళ్ళావా? వెళ్ళాను. ఆదివారమా? ఆ, ఇన్ఫో పార్క్లో ఏ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పావు? ఇన్ఫో పార్కా, టెక్నో పార్కా? అది నువ్వు చెప్పిన చోట్ల లేదే. అక్కడ కూడా బ్రాంచ్ ఉంది కదే. అక్కడ. ఎక్కడ? సికింద్రాబాద్లోనా? అదే గుంటూరు బ్రిడ్జ్ కింద సైడ్కి వెళ్తే కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగితే మా ఆఫీసు. నువ్వు హైటెక్ సిటీలో ఉద్యోగం అని చెప్పావు. సికింద్రాబాద్లో తిరగాల్సిన అవసరం ఏంటి? నిజం చెప్పు. నాతో అబద్ధం చెప్తున్నావు కదా. నీకు నిజంగానే ఉద్యోగం ఉందా? అదే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫెయిలియర్ సుమే. ఇప్పుడు కూడా నిజం. మా నాన్న, మా అన్నయ్య నన్ను దూరం పెట్టారు. ఎప్పుడు చూసినా అన్నలా ఉండు, అన్నలా చదువు అని. నేను అన్నయ్యని కానుగా. నేను కదా సుమి. ఏమంటా? నా కోరికేంటో తెలుసా నీకు? బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాను, కానీ ఏం చదివానో తెలుసా? ఇంజనీరింగ్. ఫెయిల్ అయిపోయాను. తప్ప? నాకు తెలీదు, నీకు తప్పేమో. బట్ నాకు తప్పు కాదు. ఐ లవ్ మై డ్రీమ్. ఐ లైక్ మై డ్రీమ్. ఎలాగైనా సాధించాలి సుమి. నాకు నచ్చింది నేను చదువుంటే గనక ఈరోజు నీ ముందు నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండేవాడిని. కానీ ఓడిపోయాను. ఇట్స్ ఓకే బంగారం. ఐఎమ్ సారీ. నమ్మిందా లేదా? ఎవరు చెప్పారు సునీల్ ఓడిపోయావని? నన్ను పెళ్లి చేసుకున్నందువల్ల నీ కళ, లక్ష్యం ఏది వృధా అవదు సునీల్. నేను జరిగేలా చూస్తాను. ఈ రోజు నుంచి నీ కళే నా కళ కూడా. నువ్వు సూపర్. సునీల్, సునీల్ లే. ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? నేను చెప్తాను. ఇంకా ఆ. నీ డాక్యుమెంట్స్, ఇంకా సర్టిఫికేట్ కావాలి. డాక్యుమెంట్సా? నా ఓహో, లోనా? వస్తున్నా నాకవే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? రా చెప్తాను. ఏంటో చెప్పు. నాన్సీ, హా సుమి. నా హా సార్, మే ఐ కమ్ ఇన్? ఎస్, సార్, తనే నేను చెప్పిన అమ్మాయి. కమ్ ఆన్ సిట్. వాట్ యు డూ? నేను బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నా. ఓకే. బేబీ అడ్మిషనే కదా? ఎవరికి? ఏమా, ఇతనెవరు? నా హస్బెండ్ సార్. వీడిని చూస్తే 3 లక్షణాలు ఏమి లేవే. హస్బెండ్ కంటూ విడిగా లుక్ ఉందా ఏంటి? అంటే కన్వెన్షన్ లుక్ అంతా ఉంటుంది ఇది కదా. కొంచెం అన్కన్వెన్షనల్ సార్. యో, నువ్వు బయటికి వెళ్ళు. సరే సార్. ఇలా చూడు, క్లాస్ స్టార్ట్ అయ్యి 1 నెల అయింది, కానీ నాన్సీ చెప్తున్న వల్ల నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఓకే, అయితే ఆల్ ది బెస్ట్. ఇదేంటి? నువ్వు హ్యాపీ కదా? నేనేం చెప్పాను? నీకు ఇలా అర్థమైందా? కళ నెరవేరకపోతే దాని నొప్పి అందరికంటే నాకు బాగా తెలుసు. చూసావా ఈవిడేది? ఇంకా నేను కష్టపడతానని అనుకోవద్దు. అక్క, పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్నారా? మమ్మల్ని పక్క వెళ్ళమంటారా? అవునక్క, వాడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? సునీల్ లే, కాలేజ్కి వెళ్ళే టైం అయింది. నేను వెళ్ళనే. నేను ఎక్కడికి వెళ్ళను. అబ్బా. నా
సునీల్ సునీల్ ఆ, కాలేజ్లో ఫస్ట్ డే కదా, ఆల్ ది బెస్ట్. మ్మ్. బయోమల్ డిస్ట్రిబ్యూషన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్ళం గురించి. అనయ్య ఏంట్రా ఒక చిన్న సమస్య. ఏంటి? తను నన్ను ఎల్కేజీ అబ్బాయిలా చూస్తోందన్నయ్య. అయితే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా? ఆ, హ. అయితేరా ఇప్పుడు నీకు ఒక బంగారం లాంటి ఐడియా చెప్తాను, విను. ఎక్కించుకోరా. మంచి సబ్బుని తీసుకుని స్నానం చెయ్యి. స్నానం అంటే మామూలుగా కాకుండా నొరగలొచ్చేటట్టు స్నానం చేయాలరా. అలాగే పౌడర్ తీసుకో. ఆ పౌడర్ తీసుకుని కొంచెం అటు ఇటు బాగా పూసుకోవాలి. పూసుకుంటాను. ఆ తర్వాత అత్తర్ దాన్ని తీసుకుని మెడ మీద పూసుకోవాలి. ఇస్త్రీ చేయించిన పంచె ఇంకా చొక్కా రెండు తెల్లగా ఉండాలి, నైస్గా ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే చొక్కా 2 బటన్లు తీసే ఉండాలి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో అలాగే తిరగనివ్వు. అప్పుడే పూసిన ఫ్రెష్గా ఉండేటువంటి మల్లె పువ్వులు టేబుల్ మీద పెట్టేసి నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి నుంచోవాలి. డోరు తీసి తను వచ్చినప్పుడు మల్లె పువ్వులు ఇంకా అత్తర్ వాసన నువ్వు ఉన్న గది మొత్తం నిండిపోయి గుమ్మగుమ్మలాడిపోవాలి. నీ నడక, నీ చూపు అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సునీల్గా వేట వేట. ఐ లవ్ ఇట్. సునీల్, ఇది నీకు కావాల్సిన బుక్స్, బాగా చదువుకో. ఓకే.